అంటే ఇక టాస్క్లో కామన్ తనుజ దివ్య మొన్నటితో గొడవ ఆపేద్దామని చెప్పుకున్నారు. మళ్ళీ ఇవాళ గొడవ స్టార్ట్. ప్రతి సీజన్లో ఈమెకే ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడితే బెరణి వచ్చి పిచ్చి పిచ్చి ఏదో డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకంటే సార్ భరణి గారు పిచ్చి పిచ్చి మాట్లాడకండి చూసి మాట్లాడండి అని తనుజ కూడా ఒక లెవెల్లో సీరియస్ అయింది. ఇద్దరి మధ్య మాటలు బాగానే అయ్యాయి ఇవాళ. కానీ తనుజ అనవసరంగా కోపం పెంచుకుంటుంది. లాస్ట్ 4 వీక్లో కోపం పెంచుకొని ఎక్కడో ట్రోఫీకి దూరం అవుతుందేమో నాకు బాగా అనిపిస్తుంది. మొన్నటి వరకు పక్కా తనుజే అన్నారు. ఈ తనుజ చేసే తప్పు వల్ల మన కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. తనుజ కళ్యాణ్ ఇద్దరిలో ట్రోఫీ మాత్రం పక్కా ఇద్దరు ఎవరో ఒకరు. కానీ తనుజ అనవసరంగా కోపం పెంచుకొని ట్రోఫీకి దూరం చేసుకుంటుందేమో నా చిన్న అభిప్రాయం. నాదే అభిప్రాయం. లేక మీకు కూడా అట్లా అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు తనుజ నెంబర్ 1 పొజిషన్లో ఎప్పటి నుంచి స్టార్టింగ్ 4th వీక్ నుంచే అందరూ డిసైడ్ అయ్యారు తనుజే విన్నర్. ఇమాన్యుయల్ తనుజ కళ్యాణ్ వీళ్ళు అనుకున్నారు. కానీ కళ్యాణ్ అసలు మధ్యలో నుంచి ఎక్కడ గేమ్ చేంజ్ అయ్యాడు అని అక్కడే కళ్యాణ్ అనుకుంటూ వచ్చాడు. సూపర్ ఆడుతున్నాడు. ఇప్పుడు అదే మన తనుజ మైనస్ పాయింట్ కళ్యాణ్కి ప్లస్ అవ్వబోతుందా నాకు అది అనిపిస్తుంది. నేను బిగ్ బాస్ రిపీట్ ఇందాక ప్రమో చూస్తే మన గొడవలు అవన్నీ చూస్తే తనుజ కోపాన్ని పెంచుకుంటూ ట్రోఫీకి దూరం అవుతుంటే కళ్యాణ్ మస్తు ఆడుకుంటూ ట్రోఫీకి దగ్గర అవుతున్నాడా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. అలా జరిగి గొడవ పడి లాస్ట్కు ఇక దివ్య కూడా సీరియస్ అయింది మన తనుజ మీద. ఏం మాట్లాడుతున్నావు తనుజ, నాకెందుకు ఇస్తారు దివ్యకే సంచాలకుగా? ఓకే బిగ్ బాస్ మీరే సంచాలకు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే మంచిగా అనుకుంటారో వాళ్ళకి ఇచ్చేయండి బిగ్ బాస్ అనేది దివ్య కూడా కౌంటర్ వేసింది.